గుంటూరు వెస్ట్. గుంటూరు వెస్ట్. గుంటూరు వెస్ట్లో అనూహ్యంగా ఒక పేరైతే వచ్చింది. ఆ పేరేంటంటే గల్లా మాధవి. ఈమె పేరు అనూహ్యంగా వినపడ్డది. ఇప్పటిదాకా గుంటూరులో ఎవరు పోటీ చేయలేదు. ఆడవాళ్ళలో మొదటిసారిగా గల్లా మాధవి అనే ఒక స్త్రీ అయితే పోటీ చేయబోతుంది. ఈ గల్లా మాధవి అనే అతను కాకుమాను ప్రతిపాడు కాన్స్టిట్యున్సీకి సంబంధించిన ఈమె. ఈసారి అయితే గెలుపు అవకాశాలు అయితే ఎక్కువ ఉంటాయి. ఎందుకంటే ఇది వచ్చేసి డెఫినెట్గా టీడీపీ కొట్టబోయే సీట్లలో ఇది ఒకటి. ఎందుకంటే పోయినసారి కూడా ఈ సీట్ గెలిచింది. గుంటూరు వెస్ట్ సంబంధించి ఈ సీట్ అయితే గెలిచింది. లోకం గల్లా మాధవి గారు, మీరైతే గుండెల మీద చేసుకుని నిద్రపోవచ్చు. ఖచ్చితంగా ఈ సీట్ అయితే మీరు ఖచ్చితంగా గెలవబోతున్నారు. ఎందుకంటే ఇది వచ్చేసి పక్క 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 గెలిచే సీట్ ఇది. గుంటూరు సంబంధించిన వెస్ట్ సీటు. అంత పెద్ద జగన్ గాలిలో కూడా ఈ ఏరియాలో, గుంటూరు వెస్ట్ ఏరియాలో అంత పెద్ద జగన్ గాలిలో కూడా గుంటూరు సీటు గెలిచిందంటే చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు కలిసి మళ్ళీ ఇప్పుడు కూటమి ఏర్పడుతుంది. ఈ కూటమిలో ఖచ్చితంగా గల్లా మాధవి గారు గెలిచే అవకాశాలు అయితే ఎక్కువ ఉన్నాయి. ఈ క్రమంలో అక్కడ ప్రీవియస్గా పనిచేసిన మన్నం మోహన్ కృష్ణ గారు, కోలబుంది రవీంద్ర నాని అలియాస్ నాని గారు, వీరిద్దరూ ఆ ఏరియాలో పార్టీ కోసం చాలా అంటే చాలా కష్టపడ్డారు. బట్ వాళ్ళిద్దరిలో ఎవరికో ఒకరికి సీటు వస్తుంది అనుకున్నారు. బట్ వాళ్ళిద్దరిలో ఎవరికి సీటు రాకుండా అనూహ్యంగా గల్లా మాధవి అనే ఈమె తెర మీదకి వచ్చింది. ఈమెకు వచ్చేసి చాలా అంటే చాలా హాస్పిటల్స్ ఉన్నాయి గుంటూరులో. ఈమె వచ్చేసి కాకుమాను సంబంధించిన వ్యక్తి. సో ఖచ్చితంగా ఈమె కూడా గెలుపు బాటలో వేసే వ్యవధిలో ఏమో ఉంటుంది. డెఫినెట్గా ఏమో గుండెల మీద చేసుకొని పడుకోవచ్చు ఇంట్లో. ఎందుకంటే గుంటూరు వెస్ట్ అనేది ఖచ్చితంగా గెలిచే సీటు. ఈ సీట్లో ఈమెపై కంటెస్ట్ చేసేది చిలకలూరిపేటలో ప్రస్తుతంగా ఉన్న ఎమ్మెల్యే, ఇప్పుడు మారిపోయిన విడుదల రజనీ గారు, ప్రస్తుతం ఉన్న ఆరోగ్య శాఖ మంత్రి విడుదల రజనీ గారు ఈమెపై పోటీ చేయబోతున్నారు. వీళ్ళిద్దరూ బీసీ సామాజికంగా సంబంధించిన వ్యక్తులే. ఈ గల్లా మాధవి గారు, చిలకలూరిపేట సంబంధించిన విడుదల రజనీ గారు, వీళ్ళిద్దరూ బీసీ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తులే. సో వీళ్ళిద్దరి మధ్య టైట్ ఫైట్ ఉండొచ్చు కాక, ఎందుకంటే ఇద్దరు డబ్బులు పెట్టేవాళ్ళే. గల్లా మాధవి డబ్బులు పెట్టేవాళ్ళు, ఎందుకంటే వీళ్ళకి హాస్పిటల్స్ ఉన్నాయి. చిలకలూరిపేట సంబంధించిన విడుదల రజనీ ఇప్పుడు గుంటూరు వెస్ట్కు వచ్చారు, గుంటూరు ఇన్ఛార్జ్గా. ఏమో కూడా ఖచ్చితంగా డబ్బులు ఎక్కువగా పంచే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే వీళ్ళ భర్త ఫారెన్లో బాగా సంపాదన ఆస్తులు ఉన్నాయి. అదే కాక మనం చూసాము 6.5 కోట్లు కూడా పక్కన వాళ్ళ దగ్గర, ప్రస్తుతం ఉన్న చిలకలూరిపేట ఇన్ఛార్జ్ రాజేష్ నాయుడు దగ్గర కూడా 6.5 కోట్లు వసూలు చేశారన్నారు. సో ఖచ్చితంగా అధికార వైసీపీకి వ్యతిరేకంగా ఓట్లు పడే అవకాశాలు అయితే ఖచ్చితంగా ఉంటాయి. ఖచ్చితంగా ఈ సీటు మీద కూడా గల్లా మాధవి గారు గెలిచే అవకాశాలు అయితే 100% అయితే ఉంటాయి. సో నెక్స్ట్ వచ్చేసి